నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే బంగారు తీగ చేప పులుసు. నేను చెప్పే క్వాంటిటీ తోటి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసి ఈ చేపల పులుసు చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేయండి, నీసు వాసన కూడా ఎక్కువ రాదు. ఇక్కడ నేను బంగారు తీగ చేపల పులుసు చేస్తున్నానండి. ఇది ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. ఇది 1/2 kg బంగారు తీగ చేప అండి. ఈ చేప చక్కగా ముక్కలు చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. పసుపు వేసి చక్కగా రుద్ది కడుక్కుంటే నీసు వాసన అంతా పోద్దండి. ఇది కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. మరి ఈ చేపకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి చూపించేస్తానండి. 1/2 kg బంగారు తీగ చేపకండి ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా కోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే గ్రేవీ చిక్కగా ఎక్కువగా వస్తుందండి. మనం ముక్కలు వేసుకొని చాలామంది ఏం చేస్తారు, ముక్కలు వేసుకొని చేసుకుంటారు. ముక్కలు సన్నటి ముక్కలు కోసుకొని గ్రేవీ పల్చగా అయిపోతుంది అనమాట అలా చేసుకుంటే. ఈ 1/2 kg చేపకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా ధనియా పౌడర్, 1 స్పూన్ ఫిష్ మసాలా అండి. ఇది కొన్నదే ఫిష్ మసాలా వేయాలండి. ఇంకా 1/2 స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు నూనె, 2 టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. ఇందులో పట్టే ఇంగ్రీడియంట్స్ మటుకు ఇవే. ఇప్పుడు ముందుగా ఈ ఉల్లిగడ్డలు కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పట్టుకొని పక్కన పెట్టు. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకుందామండి. ఇప్పుడు వండే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ వేపుకోవాలి. ముందుగా నూనె పోసుకుందామండి. ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఇందాక కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డలు వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పసుపు, కారం వేసుకోవాలండి. ధనియా పౌడర్, ఫిష్ మసాలా అండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా వేసి 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దామండి. 1 నిమిషం అయిపోయిందండి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చేపలు వేసేసుకుందాము. ఇది తాజా చేప అండి, ఇవాళ పట్టిన చేప, అందుకనే మనం ఇలా వేపుకోవచ్చు. నిల్వ చేప అయితే తునిగిపోతూ ఉంటుంది. ఐస్లో పెట్టిన చేప 1 వీక్ 2 వీక్స్ ఉన్న చేప అయితే తునిగిపోతూ ఉంటుంది. ఇది చక్కగా ఇవాళ పట్టిన చేప కాబట్టి తాజాగా ఉంటుంది అన్నమాట. ఇట్లా కలిపేసుకొని పులుసు వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి, ఎందుకంటే కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, ఈ మసాలాలన్నీ పట్టేసి ఆ నీసు వాసన పోతుందన్నమాట. 2 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు పులుసు వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ బంగారు తీగ చేపల పులుసు రెడీ అండి. చూసారా ఫ్రెండ్స్, ముక్క కూడా చక్కగా ఉడికిందండి. ఈ బంగారు తీగ చేప హెల్త్కి చాలా మంచిదండి. ఇది మంత్లీ 1 టైం అన్నా తినాలండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో. మీరు ఎప్పుడూ హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు ఈ రెసిపీస్ ఎలా వెరైటీగా వండాలో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.